భలే హుషారైన కంపోజిషన్ మళ్ళీ మెగాస్టార్ గారిది వచ్చింది. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే, ఇవాళ కూడా ఒక వ్యాఖ్య వచ్చేది మా వాళ్ళు చూపించారు నాకు. జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. అది యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అట్లా వస్తుంది, సబ్స్క్రైబ్ పక్కన అదిగో జాయిన్, అది కనబడట్లేదు అంటున్నారు. మరి చాలా కాలం చెప్పడం జరిగింది దీని గురించి. అయితే కొన్ని నెలలుగా దీని గురించి ఏ వ్యాఖ్య రాకపోయేప్పటికీ యూట్యూబ్ వారు బహుశా పరిష్కరించారేమో అనిపించింది. కానీ మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఐఫోన్ లేదా ఇతర యాపిల్ డివైజెస్లో ఈ జాయిన్ అనేది బహుశా కనబడట్లేదు, అది మాకు అర్థమవుతోంది. అందువల్ల జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మరి మీకు తెలుసున్నటువంటి ఎవరిదైనా ఫ్రెండ్స్తో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబంలో వేరే ఎవరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి, చాలా సులువుగా అయిపోతుంది. లేదా డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్. సో జాయిన్ పై అసలు క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే, ఒక 2 నిమిషాల వీడియో ఓపెన్ అవుతుంది. పూర్తిగా చూడండి, వినండి. వివరాలన్నీ ఉన్నాయి ఆ వీడియోలో. నేనే మాట్లాడి చెప్తుంటాను, ఆ వీడియోలో కనబడుతుంటాను. ఇక్కడ ఇంకా క్లుప్తంగా చెప్పేస్తాను. సో జాయిన్ అవుతారు మీరు ఏంటంటే ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు. జాయిన్ అవ్వడం వల్ల సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి అంటే, నేను రూపొందించినటువంటి కోర్సులు ఆ మెంబర్స్ ఓన్లీ వీడియోస్ లేదా మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో ఉంటాయన్నమాట. అవి అందరికీ కనబడతాయి, కానీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఏమో కీబోర్డ్ కోర్స్ ఉంది బిగినర్స్ కోసం, అంటే ప్రారంభికుల కోసం. తర్వాత ఫ్లూట్ కోర్స్ కూడా మొన్ననే అయిపోయింది, ముగిసింది. ఫ్లూట్ కోర్స్ అయితే బిగినర్స్ కోసం ఉంది, అలాగే ఇంటర్మీడియట్ లెర్నర్స్ కోసం ఉన్నది, అలాగే అడ్వాన్స్డ్ లెర్నర్స్ కోసం కూడా ఉన్నది. పోయిన మాసం జూలై మాసంలో వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు ప్రారంభించాం, అనగా పాశ్చాత్య సంగీత సిద్ధాంతం. దీని తర్వాత గిటార్ కోర్సు ఉండబోతుంది. వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడో ఒకటే చెప్తుంటాను, మీరు ఒక చక్కటి సంగీతపరమైన ప్రయోజనకరమైన ఉపయోగపడే సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు జాయిన్ అవ్వకపోతే. యు ఆర్ మిస్సింగ్ a lot of good and useful musical content. So వెంటనే జాయిన్ అవ్వండి. సో ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. 16 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు. ఇదేదో గోలగా ఉంది, పసివాడి ప్రాణ సినిమాలోది. ఇంతకుముందు ఈ సినిమాలో వేరే పాటలు చేసి ఉన్నాను కాబట్టి సినిమా గురించి విశేషాలు మనం విడిగా చెప్పుకోనక్కర్లేదు, నేరుగా పాటలకు వెళ్ళిపోదాం. ఈ పాట రచన వేటూరి గారు, సంగీతం చక్రవర్తి గారు, గానం ఎస్పిబి గారు, ఎస్ జానకి గారు. ఇది 1 శృతిలో ఉన్నది, సి. స్వచ్ఛమైనటువంటి మైనర్ స్కేల్, ఇంకా అందులో తిరిగే లేదు. మెట్లు అంటారా, నట భైరవి మెట్లతో సమానం. రాగం అని కాదు నా ఉద్దేశం, చతురస్ర జాతికి చెందినటువంటి నడక. 1 2 3 4 1 2 3 4 తక్క ధీమి తక్క జి అట్లా. మొదట మనకి ఒక సింత్తో మొదలు పెట్టారు. ఎన్ని వాయిద్యాలంటే మొదటి ఈ భాగంలోనే 2 3 4 5 6 7 వాయిద్యాలు కనపడతాయి మనకి. ఫస్ట్ సింత్, ఈ సా నుంచి ఆ సా వరకు. ఒక్కసారి ఈ శృతిలో మైనర్ స్కేల్ చూద్దాం. సి మైనర్ స్కేల్, అది కూడా పోర్టమెంటో అంటారు, అట్లాగా ఇక్కడి నుంచి అలా నెమ్మదిగా స్లైడ్ అయినట్టు. వెంటనే బేస్ గిటార్ అనగానే రిథం వస్తుంది. రిథం మీద సి మైనర్ కార్డ్, మళ్ళీ ఆ సింత్ మళ్ళీ పోర్టమెంటో ఇక్కడి నుంచి అక్కడికి స్లైడ్ అనమాట. మళ్ళీ బేస్ గిటార్, ని గ పద
ఏంటి, ఇందాక సి మైనర్ కదా, ఇప్పుడు ఈ ఫ్లాట్ మేజర్. సో గిటార్ మీద అట్లా వస్తుంది. నెక్స్ట్ మనకు వచ్చేది ఫ్లూట్ బిట్. అనగానే మళ్ళీ గిటార్ ఓకేనా. సో బి ఫ్లాట్ మేజర్, సి మైనర్, మళ్ళీ ఆ ఫ్లూట్ బిట్ మళ్ళీ ఈ గిటార్ మీద 2 కార్డ్స్. తర్వాత మళ్ళీ ఫ్లూటే కొనసాగుతుంది. రే గ గ రే స స రే గ గ రే స స రే గ గ రే స స ని. సారీ, నీ2. సో దానికి తగ్గట్టుగానే అక్కడంతా సి మైనర్, నీ2 దగ్గర రాగానే జీ మేజర్. తర్వాత నీ 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 రే 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 స నీ 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 స రే 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 స రే మ గ రే స. సో దానికి తగ్గట్టుగానే మళ్ళీ జీ మేజర్, సి మైనర్, జీ మేజర్, సి మైనర్. రీమాప అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం G7, మళ్ళీ సి మైనర్. ఇక్కడ ఏమైంది, ఒక స్ట్రింగ్ రన్ ఇచ్చారు. అదే చెప్పాను, ఎన్ని వాయిద్యాలు చూసారా. సో ఇందాక ఫ్లూట్లో వచ్చిందే ఇప్పుడు స్ట్రింగ్స్ మీద, అయితే దానికన్నా ముందు ఒక రన్ ఇచ్చారు. ఇది అవుతుండగా మళ్ళీ బేస్ ఇచ్చారు, స్ట్రింగ్స్ మీద బేస్. ఇక్కడ సారీ గప్ప మర్చిపోయాను, మళ్ళీ చూద్దాం. భలే ఇచ్చారు బేస్. ఈ బిట్కి లెఫ్ట్ హ్యాండ్ అదనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏం చేశారంటే ఆ నీ అనే దగ్గర స్ట్రింగ్స్ ఆగకుండా, అంటే సస్టైన్ చేయక్కర్లేకుండా ఒక 4 సార్లు పా, ఒక సింత్ లాంటి టోన్ పా 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 అట్లా ఇచ్చారు. తర్వాత సా మీద దిగినప్పుడు సి మైనర్ ఒక 4 సార్లు ఇచ్చారు. సో నోట్స్ సస్టైన్ చేయకుండా నీ దగ్గరేమో పా, సా దగ్గర వచ్చినప్పుడు సి మైనర్ 4 సార్లు ఇచ్చారు అట్లా. ఓకే, దీని తర్వాత మ్యాండలిన్. స స ప ప స స ప ప స స రే గ రే స ని ద ని మ మ ని మ మ మ ప ద ని స రే గ రే స. అంతే, ఇక్కడతో మొదటి సంగీతం అయిపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ 2 కార్డ్స్, సి మైనర్, బి ఫ్లాట్. సో బి ఫ్లాట్, సి మైనర్. ఇప్పుడు మనం పల్లవికి వచ్చాం. గరి స గరి స గరి స సరి ని
నుంచి సా స్లైడ్, రెండోసారి చిన్న సంగతి వేశారు బాలు గారు. గరి సరి నిజ నిరి సని ద బబరజ. బ్యూటిఫుల్ ట్యూన్. ఇక్కడ కార్డ్స్ అంటే ఏం లేవు ప్రత్యేకంగా పల్లవిలో. అదే అయ్యి ఉండొచ్చు, అంటే ప్రత్యేకంగా వినపడలేదు నాకు, బట్ ఈ ఫ్లాట్ బాగుంటుంది. మళ్ళీ ఇదంతా జానకమ్మ పాడతారు. ఇక్కడ ఆపేస్తున్నాను, ఇవాళ ఇంతగానో సమయం దొరకలేదు అనుకోకండి. దీని తర్వాత ఏంటంటే రెండో సంగీతం మొదలవుతుంది. టేప్ అంటారు చూసారా, టేప్ అనే ఇన్స్ట్రుమెంట్ మన జానపద వాయిద్యం, అది తాళ వాయిద్యం. దాని మీద చక్కటి నడకలు మొదలవుతాయి, రోల్స్ కూడా ఉంటాయి, కటింగ్స్ అంటారు కదా. సో అవన్నీ వస్తుంటాయి. అక్కడి నుంచి తర్వాత లీడ్ మెలోడీ నోట్స్ మొదలవుతాయి సెకండ్ బ్యాక్గ్రౌండ్లో, రెండో సంగీతంలో. సో ఒకసారి చూసేద్దాము ఏదైనా మిస్ అయిందేమో. ఫస్ట్ సింత్, తర్వాత బేస్ గిటార్, రిథమ్, అక్కడ సి మైనర్ గిటార్ మీద, మళ్ళీ సింత్, మళ్ళీ బేస్ గిటార్, మళ్ళీ రిథమ్, అక్కడ ఈ ఫ్లాట్ గిటార్ మీద, ఫ్లూట్ బిట్, మళ్ళీ గిటార్ కార్డ్స్, ఫ్లూట్ బిట్, కార్డ్స్ అట్లా వెనకాల కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. G7 ఇవన్నీ వస్తాయి. మళ్ళీ సేమ్ ఇదంతా కూడా స్ట్రింగ్ రన్ తర్వాత స్ట్రింగ్స్ మీద వస్తాయి. స్ట్రింగ్స్ ఏమో బేస్ కూడా ఉంది, మధ్య మధ్యలో సింత్ బిట్లు ఇచ్చారు, మళ్ళీ కార్డ్స్ ఇచ్చారు, తర్వాత మ్యాండ్లిన్ బిట్, అక్కడ కూడా కార్డ్స్ ఉన్నాయి, పల్లవి. ఓకే, మళ్ళీ రెండో భాగంలో కొనసాగిద్దాం. అంతవరకు చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.